ఈ స్మార్ట్ బకెట్తో బియ్యం కడగడం చాలా సులభం. ఇది మీ సమయాన్ని మరియు శ్రమను ఆదా చేస్తుంది. నీటిని వెంటనే వడకట్టవచ్చు. ఇది ప్రతి ఇంటి వంటగదికి ఉపయోగకరమైన ప్రీమియం కిచెన్ ఉపకరణం. బాత్రూంలో బట్టలు బకెట్లో కాకుండా ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్లో వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఈ ఫోల్డింగ్ బాస్కెట్ చూడండి, వాడడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, గ్రిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ లాంటిది ఉంటుంది అండ్ దానికి ఒక లాక్ సిస్టమ్ది ఒక స్టిక్ ఇస్తుండ్రు. సో దాన్ని ఫస్ట్ అయితే వాల్కి అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత చూడండి ఫోల్డింగ్ బాస్కెట్ దాంట్లో లాక్ చేసేయాలి. లాక్ చేసిన తర్వాత బట్టలు వేసుకున్న తర్వాత వాటర్ పడ్డా కానీ సైడ్ నుండి గాలి పోతుంది కాబట్టి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ క్లిప్ మనకు కావాల్సిన చోట మనం సెట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ చాలా డిఫరెంట్ ఉంది, చాలా నీట్గా అనిపించింది, చాలా చాలా యూస్ఫుల్ కూడా. అండ్ దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉన్నాయి. ఇలా బట్టలు వేసిన తర్వాత డైరెక్ట్ మనం ఆ బాస్కెట్ తీసుకెళ్ళి బట్టలు అనేటివి వాషింగ్ మిషన్లో అయితే వేసుకోవడానికి ఉంటుంది. చూడండి ఎలా వేసుకోవచ్చు, ఎలా తీసుకెళ్ళవచ్చు అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం కదా. ఇలా వేసిన తర్వాత బాస్కెట్ అనేది ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఎక్కడైతే లాక్ సిస్టమ్ చేసుకోవాలనో ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. చాలా నీట్గా ఉంటుంది. దీంట్లో ఇంకో మోడల్ కూడా, బాత్రూంలో బకెట్ కాకుండా బట్టలు వేయడానికి ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్ అయితే 100% యూజ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి స్టిక్కర్ ఉండడం వల్ల లాక్ చేసుకోవచ్చు. అండ్ పైన ఒక చిన్న క్లిప్ కూడా ఉంటుంది. ఇది కూడా మనం వాషింగ్ మిషన్కి పెట్టుకోవచ్చు. మనం ఎక్కడైతే టైల్స్ ఉంటాయో వాళ్ళకి ఆ టైల్స్కి పెట్టుకోవడానికి ఉంటుంది. నార్మల్ వుడ్కి పెట్టుకోవడానికి అయితే ఉండదు. ఇలా బట్టలు వేసిన తర్వాత ఫోల్డ్ చేసేస్తే సరిపోతుంది. తక్కువ ప్లేస్లో ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. మల్టీ హ్యాంగర్స్ అయితే చూడండి. ఈ మల్టీ హ్యాంగర్స్ అనేటివి మనం ఇప్పుడు బట్టలు ఆరేసుకోవాలంటే ఒక హ్యాంగర్కి ఒకటే వేసుకుంటాం. కానీ ఈ మల్టీ హ్యాంగర్కి ఒకే హ్యాంగర్కి 4 జీన్సెస్ కానీ, షర్ట్స్ కానీ, ఇంకా శారీస్ కానీ ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి అయితే ఈ మల్టీ హ్యాంగర్ అనేది 100% అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇలా ఆరబెట్టడం వల్ల బట్టలు అనేటివి ఐరన్ చేసినట్టుగానే ఉంటాయి. పిల్లోస్ వాష్ చేసినా, ఇంకా టాయ్స్ ఇలాంటివన్నీ కూడా నీట్గా డ్రై చేసుకోవడానికి అయితే యూస్ ఉంటుంది. అండ్ ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇంకొకటి ఏంటంటే, గిన్నెలు తోమిన వెంటనే చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఆ గిన్నెలు ఈవినింగ్ వరకు అయితే సర్దకుండా అలాగే పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల యూజ్ ఏమి ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి స్టాండ్ తీసుకొని స్టవ్ పక్కన పెట్టేసుకుంటే గిన్నెలు తోమిన వెంటనే ఇందులో నీట్గా సర్దుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉన్నా వాటర్ అనేది పోతుంది. వాటర్ కోసం మనం ఈవినింగ్ వరకు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చూడండి వాటర్ ఒక్కొక్క డ్రాప్స్ ఉన్నా కానీ బయటకైతే వచ్చేస్తాయి. బాత్రూంలో కానీ, కిచెన్లో కానీ కార్నర్కి పెట్టుకునే వీ షేప్లో ఉండే ఈ స్టాండ్ అయితే చూడండి చాలా యూస్ ఉంటుంది. ఇది వాల్కి అయితే ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. వాష్ బేసిన్ దగ్గర ఇలా అన్నీ పెట్టేసుకుంటే బ్యాడ్ స్మెల్ వస్తాయి వాటర్ పడ్డప్పుడల్లా. సో బాత్రూంలో కూడా ఫేస్ వాష్ కానీ, క్రీమ్స్ కానీ, ఇంకా మనం ఏవైనా యూజ్ చేయాలనుకుంటే వాటిని కూడా ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా చాలా నీట్గా ఉంటుంది. చాలా మంచి అంటే ఇప్పుడు మనం నీట్గా సర్దుకొని పెట్టుకుంటే బ్యాడ్ స్మెల్ అనేది రాదు. సో నీట్గా లేదనుకోండి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలి, మంచిగా లుక్ ఉండాలి అనుకుంటే మాత్రం ఇది బాత్రూంలో కార్నర్కి ఇలాంటి స్టాండ్ అయితే పెట్టుకోండి. 100% యూజ్ ఉంటుంది. దీనికి సపరేట్ క్లిప్స్ కూడా ఉంటాయి. అండ్ మనం ఫేస్ వాష్, హ్యాండ్ వాష్ అండ్ ఫేస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. కిచెన్లో స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ, ఇంకేవైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి ఇలాంటి బాక్స్ అయితే దొరుకుతుంది. దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉన్నాయి. మనకి నచ్చిన కలర్, డిజైన్, మోడల్ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. నార్మల్గా కింద 3 క్లిప్స్ కూడా ఇస్తారు. ఇట్లా సీజర్స్ కానీ, పిల్లర్స్ కానీ ఏవైనా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి, ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే వాటర్ రిమూవ్ చేసేసి మళ్ళీ ఇదైతే పెట్టేసుకోవచ్చు. నచ్చితే మర్చిపోకుండా ప్రోడక్ట్ అయితే లైక్ చేయండి. ఇంకా కిచెన్లో గిన్నెలు తోమిన తర్వాత పెట్టుకోవడానికి చాలా డిఫరెంట్ స్టాండ్స్, ఇంకా ర్యాక్స్ అనేటివి అయితే నా ఛానల్లో చాలానే ఉన్నాయి. ఇవి ఈజీగా కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి ర్యాక్స్ అయితే మనకు ఫ్లిప్కార్ట్లో అయితే ఇప్పుడైతే ఆఫర్ సేల్ రన్ అవుతుంది. మీరు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే షేర్ చేస్తాను. మీరు ఓపెన్ చేసి పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఈ స్టాండ్ అనేది అయితే బ్లాక్, వైట్, క్రీమ్, రెడ్ 3 కలర్స్ ఉన్నాయి. బాత్రూంలో ఇలాంటి స్టోరేజ్ బాక్స్ కనుక పెట్టుకుంటే చాలా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ బాత్రూంలోనే కాదండి, ఇది కిచెన్లో, వాష్ బేసిన్ దగ్గర, బాల్కనీలో, సో ఎక్కడైతే టైల్స్ ఉంటాయో వాళ్ళకి అక్కడ మనం యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. వాష్ బేసిన్ దగ్గర ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఫేస్ క్రీమ్స్, హ్యాండ్ వాష్, ఇంకా చాలా పేస్ట్, ఈ బ్రషెస్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఇంకా వాటర్ ఏదైనా పడితే లోపల అలాగే ఉండిపోకుండా కింద అన్ని హోల్స్ ఉండడం వల్ల మొత్తం కంప్లీట్ వాటర్ అనేది అయితే కిందకైతే వచ్చేస్తుంది. నీట్గా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ కూడా రాదు. ఓన్లీ మనం వాష్ బేసిన్ దగ్గరనే కాకుండా మనకు కావాల్సిన ప్లేసెస్లో రిమూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. బాత్రూంలో పెట్టుకున్నాం అనుకోండి, బాత్రూమ్కి సంబంధించిన కొన్ని వస్తువులు స్టోర్ చేయొచ్చు. కిచెన్లో పెట్టుకుంటే కిచెన్కి సంబంధించిన వస్తువుల్ని స్టోర్ చేసుకోవచ్చు. ఆల్ ఇన్ వన్గా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ ప్రోడక్ట్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇంకా ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంది చూడండి.
బ్లాక్, వైట్, గ్రే 3 కలర్స్ అయితే ఉంటాయి ఇందులో. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ కూడా కిచెన్కి సంబంధించిందే. ఈ హోల్డర్ అయితే చూడండి ఇట్లా మనం ఎంత మంచిగా యూజ్ చేసుకోవచ్చు కిచెన్లో. రెడ్ చిల్లీస్ కానీ, ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, చిల్లీ పౌడర్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కానీ, మళ్ళీ జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇలాంటివి అన్నీ కానీ ఏవి ఉన్నా కానీ ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పైన క్యాప్ కూడా ఉంటుంది, స్పూన్ కూడా దానికే వస్తుంది. మనం వెతకాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మన కళ్ళకి ముందుగానే ఈ హ్యాండిల్ ఉండడం వల్ల దీనికి చిన్న చిన్న బాక్సెస్ అనేవి ఇట్లా స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా వాటర్ పడ్డా అస్సలు లోపలికి చుక్క వాటర్ కూడా పోదు. అండ్ బాక్సెస్ అనేటివి అయితే స్టాండ్కి మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు. నీట్గా అనిపించింది కదా. ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనకి ఎక్కడ అంటే అక్కడ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి, క్లీన్ చేయడానికి, వెజిటేబుల్స్ కట్ చేయడానికి ఇలాంటి స్టీల్ స్టాండ్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. చూడండి ఎంత మంచి లుక్ ఉంది. అండ్ ఒక్కసారి మనం ఇందులో వెజిటేబుల్స్ కట్ చేసామంటే మళ్ళీ మళ్ళీ ఇదే వెజిటేబుల్ యూజ్ చేయాలనిపిస్తుంది, అంత మంచి సైజెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం బ్లేడ్లు మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మనకు కావాల్సిన సైజెస్ కట్ చేసుకొని దీంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు. అండ్ పప్పులు ఇలాంటివి ఏమున్నా కానీ క్లీన్ చేసుకుంటే వాటర్ అనేది అయితే పోదు. ఇట్లా మనం బెండ్ చేసినప్పుడు బ్యాలెన్స్ అలాగే ఉంటుంది, కింద పడడం అలాంటిది అయితే జరగదు. ఇంకా స్టీల్ కూడా సూపర్ బ్రాండ్ అయితే ఉంది, క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఖచ్చితంగా అయితే యూజ్ అయితే అవుతుంది. చూసారు కదా, ఈ ఒక్క ప్రోడక్ట్తో మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది. అండ్ స్టీల్ కూడా మంచి స్టీల్. అండ్ దీనికి ఒక చిన్న క్లిప్ వస్తుంది, యూజ్ చేసుకున్న తర్వాత క్లిప్ వాల్కి పెట్టేసి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డోర్కి ఎక్కువగా మనం డోర్ కర్టెన్స్ అనేటివి వేస్తూ ఉంటాం కదా, ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ రోజ్ ఫ్లవర్స్ డోర్ కర్టెన్స్ అనేటివి అయితే ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇది ఓన్లీ రోజ్ ఫ్లవర్సే కాకుండా మనం డిఫరెంట్ ఫ్లవర్స్తో ఉన్న డోర్ కర్టెన్స్ అనేటివి అయితే మనం కొనుక్కోవచ్చు. డోర్కి వేసిన తర్వాత సూపర్ లుక్ అయితే ఉంటుంది. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే కూడా చాలా బాగుంటుంది. ఇది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది మనకి, ఇట్లా థిక్గా నార్మల్ డోర్ కర్టెన్స్ లెక్క కాకుండా. ఇంకా ఈ బెడ్షీట్ అయితే చూడండి ఆన్లైన్లో ఇప్పుడైతే చాలా చాలా ట్రెండింగ్ అవుతుంది. బెడ్షీట్ చాలా స్మూత్గా ఉంటుంది, ఎడ్జెస్కి వచ్చేసి లేస్తో డిజైన్ అయితే ఉంటుంది. సో ఇది మనం బెడ్ మీద వేసినప్పుడు పడుకున్నాం అనుకోండి నిజంగా చాలా హాయిగా ఉంటుంది అండ్ అంత స్మూత్గా ఉంటుంది అనమాట. దీని ప్రైస్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఏదైనా మనం మంచి క్వాలిటీ తీసుకున్నప్పుడు ప్రైస్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుంది కాబట్టి ప్రైస్ గురించి ఆలోచించకుండా క్వాలిటీ గురించి ఆలోచించి ప్రోడక్ట్స్ తీసుకుంటే బెస్ట్. అండ్ ఇందాక మనం చూసిన చాలా థిక్గా ఉంది కదా, ఇది ఒక బెడ్షీట్. ఇది కూడా చూడండి, ఇది కూడా చాలా థిక్గా ఉంది, స్మూత్గా ఉంది. అండ్ ఫ్లవర్ డిజైన్ అయితే చూడండి, నిజంగా రోజ్ ఫ్లవర్స్ తీసుకొచ్చి బెడ్షీట్ పైన పెట్టారా అని అనిపించేంత మంచి లుక్ ఉంది. అండ్ ఇంకా చాలా స్మూత్గా ఉంది. వింటర్ సీజన్ అండ్ రెయిన్ సీజన్ అయితే చాలా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా సోఫా కవర్స్ లాగానే ఎలాస్టిక్ బెడ్ కవర్ కూడా వచ్చేసాయి ఇప్పుడు మనకు. ఈ ఎలాస్టిక్ బెడ్ కవర్ చూడండి, వేసామనుకోండి మళ్ళీ మనం తీసేంత వరకు పిల్లలు ఎగిరినా దూకినా ఏం చేసినా కానీ బెడ్షీట్ అనేది అయితే కదలదు. ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే కూడా క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది. ప్రైస్ విషయానికి వస్తే కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, అంటే 500 నుండి 2000 వరకు ఉంటుంది. మీరు ఏ క్వాలిటీ మంచిది తీసుకోవాలంటే కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు టేబుల్ ఫ్యాన్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే అది యూజ్ చేయకుండా పక్కన పెట్టినప్పుడు దాన్ని అలాగే ఉంచితే డస్ట్ అనేది చాలా పడుతుంది. అలా డస్ట్ పడకుండా ఉండాలి అంటే ఇది మనకి టేబుల్ ఫ్యాన్కి ఒక కవర్ అయితే దొరుకుతుంది. ఈ కవర్ తీసేసుకొని కవర్ వేసిన తర్వాత ఇలా పైన ఒక చిన్న థ్రెడ్ ఉంటుంది, థ్రెడ్ని కట్టేసామనుకోండి మనకి ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు ఓపెన్ చేసి తీసుకుంటే అసలు డస్ట్ అనేదే ఉండదు. చాలా చాలా నీట్గా ఉంటుంది. డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ఇంకా ఫైర్ ప్రూఫ్ కూడా ఉంటుంది కాబట్టి చాలా యూస్ అనిపించింది. ఇంకా బాత్రూంలో సోప్ కాళ్ళతో అలాగే వచ్చిరంటే జారి పడితే నడుము పగిలిపోతుంది, నడుము విరిగిపోతుంది కూడా. సో అలా కాకుండా మనం బాత్రూమ్ దగ్గర ఇలాంటి గ్రిప్ ఉన్న డోర్ మ్యాట్ కనుక వేసుకుంటే ఎలాంటి మనకి డ్యామేజ్ అవ్వడం అలాంటిది అయితే జరగదు. ఇది ఒక్కసారి వేసామనుకోండి చాలా గ్రిప్ ఉంటుంది. అండ్ మొబైల్ పెట్టిన తర్వాత కూడా కింద వల్లే చూడండి. ఇంకా వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది, వాటర్ పడ్డ వెంటనే వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనం చాలా సేఫ్టీగా కూడా ఉండొచ్చు. సో అప్పుడప్పుడు కొన్ని మంచి ప్రోడక్ట్స్ తీసుకొని యూజ్ చేయడం అయితే చాలా మంచిది. ఇవి
మనకి బాత్రూమ్ దగ్గర కానీ, కిచెన్ దగ్గర కానీ ఎక్కడైనా వేసుకోవచ్చు. బట్టలు స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి బిగ్ సైజ్ బ్యాగ్స్ అనేటివి అయితే ఆన్‌లైన్‌లో అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏందంటే ఇందులో పెద్ద పెద్ద బెడ్‌షీట్స్ అంటే సమ్మర్ సీజన్‌లో మనం నార్మల్‌గా బెడ్‌షీట్స్ అనేటివి యూజ్ చేయం కదా! యూజ్ చేయనప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే చాలా చాలా నీట్‌గా ఉంటుంది. చాలా డిఫరెంట్‌గా కూడా ఉంటుంది. కొన్ని హార్తి కర్పూర బిళ్ళలేసామనుకోండి 1 ఇయర్‌కి తీసినా గానీ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా అయితే ఉంటుంది. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఉన్న ప్రొడక్ట్స్ మీకు నచ్చినాయనుకోండి మర్చిపోకుండా అయితే లైక్ చేయండి.